అందరికీ నమస్కారము. మురళి అయితే లేడు మా దగ్గర. మురళిలో గౌతమ్ బాబు చూసుకుంటా ఉన్నాం మేము కొడుకుగా. అయితే మాట్లాడతాం మురళి వాళ్ళ డాడీ, మళ్ళీ నేను మాట్లాడతాను. భారత్ మాతాకి జై. మన మురళీ నాయక్ ఆపరేషన్ సింధూర్లో మన భారతదేశం కోసం మన ఆపరేషన్ సింధూర్లో ఈరోజు సిద్ధంగా పోరాడి ఈరోజు మన మురళీ నాయక్ గౌతమ్ బాబు ఒక మురళి గురించి జీవిత చరిత్ర ఒక మూవీ తీయాలని మమ్మల్ని బొంబాయిలో ప్రోగ్రామ్ పోయింటండి, అక్కడ నుండి మేము పిలిపించినాడు. మన సినిమా మన మురళి గురించి గౌతమ్ గారు మంచి మూవీ తీయాలి, మన భారతదేశంలో ప్రతి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి మురళీ నాయక్ ఫ్రెండ్స్లకి చిన్నారులకి మన భారతదేశంలో ప్రతి గుండెల్లో నిలిచిపోవాలని మన మురళీ నాయక్ మూవీ గౌతమ్ బాబు సురేష్ అన్న తీస్తున్నందుకు మేము మురళీ నాయక్ తల్లిదండ్రులకు కనుక అంగీకరిస్తున్నాము. ఈ మూవీ బాగా తీసి మురళీ నాయక్ దేశంలో మంచి పేరు రావాలని మేము ఆనందంతో, మాకు దేశం కోసం మన మురళి ప్రాణాలు అర్పించేందుకు బాధగా ఉంది, ఒక పక్క గౌరవం ఉంది. అదే మురళీ నాయక్ మా గౌతమ్ బాబు మా మురళీ నాయక్ మా బిడ్డని మేము అనుకొని ఈ మూవీ తీయడానికి మేము తల్లిదండ్రులు చాలా సంతోషమవుతున్నాము, చాలా గర్వపడుతున్నాము. ఈ మూవీ బాగా తీయాలి, బాగా శ్రద్ధగా మన అందరూ ఇండస్ట్రియల్కి అందరినీ నేను నమస్కరిస్తూ థ్యాంక్ యూ. మురళి అయితే చాలా కష్టపడ్డాడు ఈ జాబ్ గురించి. ఈ ఆర్మీ జాబే కావాలని చాలా కష్టపడ్డాడు. మేము బాంబేలో ఉండి కష్టపడి చదివించినాము. రా ఈ జాబ్ వద్దురా, వేరే జాబ్ తీసుకున్నా కూడా నాకు వద్దు అమ్మా, నేను పోతే కూడా నేను జాబ్ చేస్తే కూడా భారత్ సేవ చేయాలని పోయినాడు. చచ్చినా బతికినా అదే నా జాబు ఇట్లని కోరిపోయినాడు. భారత్ కోసం అంతగా నువ్వు ఆశపడతా ఉన్నావురా, నువ్వు ఎట్లు చెప్తే ఎట్లు నీ మాట ప్రకారమే నడుస్తామరా. దేశం కోసం నీవు అంతగా భారతదేశం కోసం సేవ చేస్తామని చెప్తా ఉంటే మేము కూడా సపోర్ట్ ఇచ్చినాము. పోనాన్న ఇట్లని ధైర్యం ఇచ్చి పంపించినాము. అయితే సినిమా గౌతమ్ బాబు సురేష్ సార్ సినిమా తీయాలని మేమే సపోర్ట్ చేసి భారత్కి ఇంకా పేరు రావాలి ఇట్లని చెప్పినాము. గౌతమ్ సార్ నా కొడుకే సార్ అన్నా, కానీ మురళి కూడా నాతో అంటా ఉండే, జ్యోతి మేడం అన్నా కూడా నేను కూడా మురళి సార్ అని చెప్తా ఉంటే, కానీ నీకు కూడా ఇట్లే చెప్తా ఉన్నా నాన్న, సరేనా, ఇంకేం మాటల్లో వస్తా లేదు, సరేనా. గొప్పగా ఈ సినిమా బాగా రియల్ హిట్ కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మన మురళి ఆ రోజు మే 8 రాత్రి ప్రాణాలు మన దేశం కోసం అర్పించేందుకు ఒక 2 రోజుల తర్వాత సురేష్ సార్కి లండన్లో అక్కడ చూసినాడు మురళి గురించి. అటు నుంచి మన గౌతమ్ బాబుకు చెప్పినాడు. గౌతము మన మురళీ నాయక్ ఆసామాసంగా ప్రాణాలు మన దేశం గురించి ప్రాణాలు త్యాగం చేసినాడంటే, హీరో అంటే గొప్ప రియల్ హీరో మన మురళి, అతని గురించి మనం మూవీ తీయాలని మన గౌతమ్ బాబుకి సురేష్ అన్న చెప్పినాడంట. అదే ప్రకారంగా మొన్న ఆగస్టు 15న మేము బొంబాయి పోయింటమే. ఉత్తర భారత సంఘం అంటే మన భారతదేశంలో పెద్ద దేశం, అది
జనాభాలో. అలాంటి వాళ్ళు వేలాది మంది మురళి గురించి సన్మానం చేసి అతని గురించి దేశం గురించి త్యాగం చేసినందుకు అతని మాటలు వింటూ ఉంటే మాకు ఒక పక్కన దేశం గురించి మన ప్రాణ మురళి అర్పించేందుకు ఒక పక్కన గౌరవం ఉంది, ఒక పక్కన మాకు బాధగా కలిగింది. కానీ అలాంటి భారతదేశంలో ఉత్తర భారతదేశంలో గొప్ప దేశం ఆ ప్రజలే మురళి గురించి ఇంత ఇంత గౌరవిస్తున్నందంటే మన మురళి మూవీ తీస్తే మన భారతదేశం ఇంకెంత గౌరవపడాలని నేను చాలా గౌరవంగా నేను గట్టిగా అంటున్నాను. మన మురళి గౌతమ్ బాబు మన మురళి నా కొడుకే అని భావించి ఈ మూవీ తీయాలని, ఈ మూవీ సక్సెస్ఫుల్ అవుతుందని మా మురళి తల్లిదండ్రులు మా ఆశ, మా కోరిక. జై హింద్.